తమిళనాడు పాలిటిక్స్లో ఇప్పుడు ఒకటే మాట, ఒకటే టెన్షన్, అదే హంగ్. 50 ఏళ్లుగా ఏదో ఒక కూటమికి ఏకపక్షంగా పట్టం కట్టే తమిళ ఓటర్లు ఈసారి రూటు మారుస్తున్నారా? టీవీకే ఎంట్రీతో డిఎంకే, ఏఐడిఎంకే కోటలు బద్దలవుతున్నాయా? ఏ కూటమికి మ్యాజిక్ ఫిగర్ రాకపోతే పరిస్థితి ఏంటి? అసలు ఈ పొలిటికల్ థ్రిల్లర్లో క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక అగ్నిపర్వతంలా ఉన్నాయి. ఇన్నాళ్ళు డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే అన్నట్లుగా సాగిన ఫైట్ విజయ్ టీవీకే ఎంట్రీతో త్రిముఖ పోరుగా మారిపోయింది. ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే అందరి నాయకులకు గుండె ఆగుతోంది. విజయ్ పార్టీకి ఏకంగా 40 నుంచి 60 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందట. ఇదే నిజమైతే తమిళ గడ్డపై ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే టీవీకే రంగంలోకి దిగాల్సిందే. ప్రస్తుతానికి డిఎంకే దగ్గర బలమైన కూటమి ఉంది. కానీ మెజారిటీకి కొంచెం దూరంలో ఆగిపోతే ఏంటి పరిస్థితి? అప్పుడు టీవీకే మద్దతు కోరడం తప్ప స్టాలిన్కి మరో ఆప్షన్ లేదు. కానీ ఇక్కడే ఒక తిరకాసు ఉంది. ప్రచారంలో విజయ్ డిఎంకేని రాజకీయ శత్రువు అని పబ్లిక్గా డిక్లేర్ చేశారు. అలాంటప్పుడు స్టాలిన్కి సపోర్ట్ ఇవ్వాలంటే విజయ్ మామూలు డిమాండ్లు పెట్టరు. అధికారంలో వాటా ఇస్తేనే మాట ముచ్చట అంటారు. మరోవైపు ఏఐడిఎంకే స్కెచ్ వేరేలా ఉంది. డిఎంకేని గద్దె దించడమే టార్గెట్ అయితే విజయ్తో చేతులు కలపడానికి పళనిస్వామి రెడీగానే ఉన్నారనేది ఇన్సైడ్ టాక్. కానీ ఇక్కడ పెద్ద చిక్కు వచ్చి పడింది. సీఎం కుర్చీలో ఎవరు కూర్చోవాలి? సీనియర్ అయిన పళనిస్వామి కుర్చీని త్యాగం చేస్తారా, లేక విజయ్ కింగ్ మేకర్గా ఉండి సరిపెట్టుకుంటారా? తన క్యాడర్కు మాట ఇచ్చిన విజయ్ ఖచ్చితంగా పవర్లో వాటా అడిగి తీరుతానని పొలిటికల్ సర్కిల్స్లో కోడై కూస్తున్నాయి. నిజానికి ప్రస్తుత సీన్ చూస్తుంటే టీవీకే పాత్ర కింగ్ మేకర్ స్థాయి దాటిపోయి కింగ్ స్థాయికి వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ డిఎంకే, ఏఐడిఎంకేలకు ఇద్దరికి సమానంగా సీట్లు వస్తే విజయ్ తన పార్టీ మద్దతుతో సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కూడా వెనకాడరు. అయితే విజయ్ తన ఐడియాలజీని సెక్యులర్, సోషల్ జస్టిస్ అని చెప్పారు కాబట్టి బీజేపీ మద్దతు ఉన్న వాళ్లకు ఆయన ఎంతవరకు దగ్గరవుతారనేది పెద్ద సస్పెన్స్. రేపు రాబోయే రిజల్ట్స్ తమిళనాడు తలరాతను మార్చబోతున్నాయి. హంగ్ గనక ఏర్పడితే తెర వెనుక జరిగే బేరసారాలు, రిసార్ట్ పాలిటిక్స్ మామూలుగా ఉండవు. డిఎంకే, ఏఐడిఎంకే లాంటి పాత తరం ద్రవిడ పార్టీల మధ్య ఈ కొత్త నాయకుడు విజయ్ ఎలా నెట్టుకొస్తారో, ఎవరికి జై కొట్టి తన పొలిటికల్ ఫ్యూచర్ని సేఫ్ చేసుకుంటారో, ఈ పొలిటికల్ వార్లో గెలిచేది ఎవరో తెలియాలంటే రిజల్ట్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. తమిళనాట 50 ఏళ్ల తర్వాత తొలిసారి హంగ్ వచ్చే ఛాన్స్. మ్యాజిక్ ఫిగర్ 118 కోసం డిఎంకే, ఏఐడిఎంకే మధ్య బిగ్ ఫైట్. ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం 40 నుంచి 60 సీట్లతో కింగ్ మేకర్గా విజయ్. మెజారిటీ రాకపోతే టీవీకే మద్దతు కోసం స్టాలిన్ పాట్లు. డిఎంకేని ఓడించేందుకు విజయ్తో చేతులు కలిపే దిశగా ఏఐడిఎంకే. అధికారంలో వాటా ఇస్తేనే విజయ్ మద్దతు ఇచ్చే ఛాన్స్ ఉంది. ద్రవిడ రాజకీయాల్లో కింగ్ మేకర్ నుంచి కింగ్ అయ్యే దిశగా విజయ్.